ఇల్లు కాజేశానయ్యా. పోలీస్ వారు నాకేం సాయం చేయలేదయ్యా. నా సాయం చేస్తే పోలీస్ వారు నా ఇల్లు నాకు ఎప్పుడో ఇచ్చారు. పోలీస్ వారు మా బాబు డాక్యుమెంట్ అతుకుమారు పని చేసింది మా బాబు డబ్బులు తిని ఎంతమంది ఏమైందమ్మా నా ఇల్లు కాజేశారా మా అన్న కూతుర్లు కలిసి సామాను మొత్తం బయట పగలగొట్టి ఇల్లు అంతా రూపురేఖలు మార్చి 2 నెలలు పెట్టి వాళ్ళు ఎట్టో నన్ను దగ్గరకు రానియకుండా ఎన్నిసార్లు అడ్డు పెట్టుకున్నా బహిష్కరించామని వస్తుంది కానీ నా కాడికి వచ్చిన వాళ్ళు లేరు. ఆ ఇల్లు అంతా పగలగొట్టేసింది, సామాన్ అంతా బయట వేసింది, ఆ సామాన్ అంతా కాజేసింది. ఇవాళ ఇంటికాడికి పోతే నన్ను కూటేటట్టు చంపేసేటట్టున్నారు. ఏడుకు వచ్చి ఎన్నిసార్లు అడ్డు పెట్టుకున్నా కూడా మేము బహిష్కరించకపోమంటారు. ఇంకా లాభం లేదు, ఇంకా సావటే మార్గం అనుకున్నాను. ఆఖరిసారి పైసలు పెట్టాను, చచ్చిపోవటే నా మార్గం. నేను అడుక్కొని తిని బతకలేను, అడుక్కొని తిన్నే బతకలేను. నేను రైతుని వ్యవసాయం చేసుకుని బతికినా నా వాపికోలేదు. ఎన్నిసార్లు చేసి వచ్చింది పోలీసు వాళ్ళు వాళ్ళ మాటే. డబ్బులు వాళ్ళ కాడ డబ్బులు ఉన్నాయి, నా కాడ డబ్బులు లేవు. నేను పేదవాడిని, వ్యవసాయం చేసుకుని బతకాలి. నన్ను చంపేస్తారు. చంపేటందుకు కొట్టారనుకో కాలు చేయబద్ది, అడుక్కోలేను. కుంటోడాలు ఆడ బతికేది, కుంటోడాలు బతకలేనుగా. అందుకని సాగే మార్గం అనుకున్నా. 4-5 సార్లు వచ్చి అక్కడికి ఆఫీస్కి ఏం కాదని కూడా తేలిపోయింది. ఇంకా చచ్చిపోతే మార్గం అనుకున్నా. అది నేను తీసుకున్నాను. నా ఇల్లు నాకు రాంది, నేను బతకను. మీరు ఎన్ని ఆపినా కూడా నా ప్రాణం పోవాల్సిందే. నా ఇంట్లో నేను జాగ్రత్త, నేను బతకను, నేను చచ్చిపోవాల్సిందే. ఫైనల్గా చెబుతున్నాను ఇంతకన్నా నేను చెప్పగలిగింది. 6 ఏళ్ళు అయింది నేను ఇల్లు కట్టుకోవాలి. 6 ఏళ్ళు. అన్ని కాగితాలు ఉన్నాయి నాకు, అన్ని కాగితాలను దొంగరీసి మమ్మల్ని నెట్టేశారు. వాళ్ళు చేపించిన దొంగరీస్టులో చాకమూరి లక్ష్మకుమారి గాను, చాకమూరి శ్రీనివాసరావుకి ఏం అధికారం ఉంటుంది? నా తండ్రి రాస్తే మా తాత రాస్తే, నా తండ్రిది నేను రాతల్ది, నాకు హక్కు ఉంటుంది. మేము అన్నదమ్ములు ఉన్నాం, 7 అందరు చనిపోయారు. నేను ఒక్కడనే ఇల్లు కట్టుకున్నా. స్థలం కావాల్సినంత ఉంది, కట్టుకోవచ్చు కావాల్సిన వాళ్ళు. సత్తెనపల్లి చేశారు వాళ్ళు దొంగ రిజిస్టర్. పెరంపురంలో రిజిస్టర్ చేయించుకున్నాం. పెరంపురంలో చేయాలా? సత్తెనపల్లి ఎందుకు చేయించారు దొంగ రిజిస్టర్? మేము పెరంపురంలో బ్రహ్మాండం చేయించుకున్నాక అందరు ఇనేతే ఆ విధంగా దొంగ రిజిస్టర్ చేయించుకుని మమ్మల్ని బయట ఇనేస్తే తరగా పొలాన్ని తీసుకొచ్చి అడ్డం పెట్టి ఇంటి సమస్య బయటికి రానికుండా ఇల్లు కట్టిందా? పగలు కొట్టండి. నా సామాన్ కిటికీలు దర్వాజలు నేను పెట్టి అన్ని పగల కొట్టేసి కొత్త దర్వాజలు కొత్త గిల్సు మళ్ళీ ఏర్పాటు చేసి ఇల్లు కడుతుంది. 2 నెలలు పెట్టి దగ్గర రానివ్వండి. నాకు ఒక్క అమ్మాయి ఎవరో పొరుగు ఇచ్చా, ఇంకా నాకు మగ పిల్లగాడు లేడు. నేను ఉందా ఒక్కడిని.
ఏం చేస్తాను నేను ఒక్కడిని ఇంతమంది తరిమి కొడుతుంటే రౌడీని పెట్టి మొత్తం రౌడీ బ్యాచ్ అండి. చంద్రుని మండలం ఇద్దరు చచ్చిపోయారు, డబ్బులు ఇవ్వాలి.